Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. ఇప్పుడు మనం పర్సనల్ గ్రోత్ కోచ్ దీప్తి మేడం గారితో ఉన్నాము. మేడం ఈసారి మెయిన్గా భార్యాభర్తలు పడుతున్న ఇబ్బందుల గురించి అడ్రస్ చేస్తూ ఒక 10 టిప్స్ అండ్ వాటి సిమ్టమ్స్ గురించి చెప్పబోతున్నారు. చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒకసారి చూద్దాం. నమస్తే మేడం, ఎలా ఉన్నారు? నమస్తే భవ్య, బాగున్నాను. హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్ మేడం. బట్ నేను బాగున్నాను, కానీ ఈ మధ్య కాలంలో ఒక మ్యారేజ్ సిస్టమ్ అనేది, పెళ్లి వ్యవస్థ అనేది అతలాకుతలం అవుతుంది అని నేను అనుకుంటున్నాను మేడం. సో ఏంటి అంటే, ఈ వైఫ్ అండ్ హస్బెండ్స్ చాలా తొందరగా డివోర్స్ తీసేసుకోవడం, అసలు మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నారు అనే క్వశ్చన్ వస్తుంది డివోర్స్ తీసుకున్నప్పుడు, ప్రతి ఒక్కరికి, చూసేవారికి కానీ ఎవరికైనా. సో ఫస్ట్ అసలు వాళ్ళ మ్యారేజ్ లైఫ్ ఇదంతా కూడా డివోర్స్ స్టేజ్కి వెళ్తుంది, ఇది ఒక రెడ్ ఫ్లాగ్ లా ఉంది అన్నప్పుడు ఉండే 10 సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటారు? దాన్ని సాల్వ్ చేసుకోవడానికి వెంటనే ఓకే ఇది రెడ్ ఫ్లాగ్ వస్తుంది కదా, దాన్ని సెట్ చేసుకొని మనకి నచ్చినట్టుగా మన పార్ట్నర్ మారాలి అంటే ఆ 10 ఏమైనా సజెషన్స్ కానీ మీరు ఏం చెప్తారంటారు మార్చుకోవడానికి? మీ క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కసారి హ్యాండిల్ చేద్దాము, 1 at a time. సో ఫస్ట్ క్వశ్చన్, మ్యారేజ్ సిస్టమ్ అతలాకుతలం అని అన్నారు. మన వివాహ వ్యవస్థని చూసి ప్రపంచవ్యాప్తంగా మనుషులు అట్రాక్ట్ అయ్యి ఆ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ కానీ వివాహ వ్యవస్థ కానీ మేము ఫాలో అవ్వాలని అట్రాక్ట్ అయ్యే ఇండివిజువల్స్ చాలామంది ఉన్నారు. మనకున్న రిచ్ కల్చర్స్లో మన వివాహ వ్యవస్థ మన స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు. అయితే పొరపాటు మనలో ఉంటే మనం ఒప్పుకోంగా. మనలో పొరపాటు ఉందంటే ఎందుకు తేలిగ్గా ఒప్పుకుంటాం? మనం ఒప్పుకోం. పొరపాటు వేరే వాళ్ళ మీద వేసేస్తాం, సిస్టమ్ని బ్లేమ్ చేస్తాం, ఆ వ్యక్తుల్ని బ్లేమ్ చేస్తాము, లేదా ఇంకా వీలైతే గవర్నమెంట్ని కూడా బ్లేమ్ చేసేస్తాం. కానీ మనం మన పర్సనల్ లైఫ్ లో డెఫినెట్లీ క్రేజీ థింగ్ ఏంటంటే గవర్నమెంట్ ని, అదర్ అడ్మినిస్ట్రేషన్ ని క్వశ్చన్ చేయడము, వేరే వాళ్ళు అలా ఉండడం వల్లే మేము బాగాలేదు అనడము చాలా క్రేజీ ఉంటుంది, సర్వసాధారణం. సో ఫస్ట్ కేటగిరీ ఆఫ్ క్వశ్చన్ దానికి సంబంధించింది. మనల్ని మనం సంస్కరించుకోవాల్సింది పోయి, మనల్ని మనం బాగు చేసుకోవాల్సింది పోయి, వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ వెతుకుతాం. ఏదైనా సిస్టము ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇర్రెలవెంట్ అయిపోతుంది అంటే అది మనలో వచ్చే మార్పులు, జీవన విధాన శైలిలో వచ్చే మార్పుల వల్ల మేబీ ఏదైనా సిస్టమ్ బెటర్ అవ్వాలేమో, కానీ ఒక టైం అయిన తర్వాత సిగ్నిఫికెన్స్ తగ్గొచ్చు, కానీ ఇర్రెలవెంట్ అని మాత్రం నేను అనలేను. అలాగే మన సిస్టంలో ఎలా ఆ వివాహ వ్యవస్థని మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, మనం ఎలా బెటర్ అవ్వాలి అనేది తెలుసుకోవడానికి మాత్రం సిస్టమ్ బాగా పనిచేస్తుంది. సో ఇట్స్ నాట్ అ లూప్ హోల్ ఇన్ ద సిస్టమ్. మేబీ ఎప్పుడైతే ఈ వివాహ వ్యవస్థ స్టార్ట్ అయిందో అప్పుడున్న టైమ్స్ ప్రకారము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన వివాహ వ్యవస్థ గురించి పూర్తిగా అవగాహన ఉందా అనే క్వశ్చన్ మనం వేసుకోవాలి. అలా అవగాహన ఉంది అని అంటే టైం టు టైం సంస్కారాలు చేసుకోగలమా, మనకు అనుకూలంగా దాన్ని మనం ఎలాగా దాన్ని అన్వయించుకోగలమో ప్రయత్నించండి. అంతేగాని చేయాల్సిన పని చేయకుండా, వెయ్యాల్సిన అడుగు వేయకుండా ఒక 100 సంవత్సరాలు పట్టే ఒక ప్రాజెక్ట్ని మీ వల్ల అవ్వట్లేదని డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే వ్యవస్థ మారడానికి టైం పడుతుంది, వ్యక్తి మారడానికి టైం పట్టదు. వ్యక్తులు మారడానికి ఇంకా ఎక్కువ టైం పట్టచ్చు, కానీ వ్యక్తి మారడానికి టైం పట్టదు. సో మనల్ని మనం సంస్కరించుకుందాం, తర్వాత సిస్టమ్స్ గురించి మాట్లాడదాం. ఇవన్నీ కూడా ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది మేధావులు మన వివాహ వ్యవస్థని ఎవరైతే ముందుకు తీసుకొచ్చారో వాళ్ళు తేలిగ్గా దీన్ని ఏం తీసుకురాలేదు ముందుకి. సో దాన్ని గౌరవిస్తూ, పెద్దల్ని గౌరవిస్తూ ముందుగా మనలో తీసుకురావాల్సిన మార్పులు ఏంటో మనం ముందు తెలుసుకున్నాం. ఇంకొకటి ఇక్కడ ఒక క్లారిటీ వచ్చింది, ఈ సొసైటీని పక్కన పెట్టండి, ఈ ప్రస్తుతానికి మన లైఫ్, మన పెళ్లి ఇది కాబట్టి మన గురించి మనం ఆలోచించుకోవాలి. రైట్. సో ఇవి మరి, బట్ ఇంత డివోర్స్ అనేవి ర్యాపిడ్గా ఎక్కువగా జరగటము, వెంటనే డెసిషన్ డివోర్స్ ఎనీథింగ్ డివోర్స్. ఏంటి మేడం ఇది అసలు ఎందుకు, అసలు మరి పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారు? వాళ్ళకి పర్టికులర్ ఇండివిజువల్గా ఒక థాట్ ఉంటుంది కదా, నాకు పెళ్ళి చేసుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళు కావాలి, ఇలా ఉండాలి, నా లైఫ్ ఇలా ఉంటుంది, ఇమాజిన్ చేసుకుంటారు, ఇల్లు ఇలా ఉండాలి, పిల్లలు ఇలా, ఇంత ఇమాజిన్ చేసుకున్న వాళ్ళు వెంటనే డివోర్స్ ఎందుకు తీసుకుంటారు?
ఆ క్వశ్చన్కి వచ్చే ముందు మీ క్వశ్చన్లోనే ఇంకో 2 పార్ట్స్ ఉన్నాయి, అవి ఆన్సర్ చేసేద్దాం ముందు. సో మీరు ముందు అడిగిన క్వశ్చన్లో వెన్ టు ఐడెంటిఫై ద రెడ్ ఫ్లాగ్స్, వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ అని అడిగారు. సో ఫస్ట్ అవి ఫైండ్ చేసి దీన్ని క్లియర్ చేసుకుందాం. సో రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అని అంటే, కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్ ఏదన్నా వస్తే మీరు ఇరిటేట్ అయిపోవడం, సమస్యని దాటవేయడం, మీరు అసంతృప్తిగా ఉన్నా కానీ దాన్ని వ్యక్తపరచకపోవడం, మీ అసంతృప్తిని పక్కన వాళ్ళ ఇన్ఎఫిషియన్సీగా రుద్దాలనుకోవడము, పక్కన వాళ్ళు బెస్ట్ ఇస్తున్నా కూడా దాన్ని గుర్తించకపోవడము, అప్రిషియేట్ చేయకపోవడము, మీలో మీరే ఒక మదన పడడము, సున్నితంగా వ్యక్తపరచలేకపోవడము, లేదా చాన్నాళ్ళు భరిస్తూ రావడము, ఇంకొకటి తొందరపడము, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నీ కూడా రెడ్ ఫ్లాగ్సే రిలేషన్షిప్లో. ఎందుకంటే ఇద్దరు వ్యక్తులు ఒక రిలేషన్షిప్లోకి ఎంటర్ అయినప్పుడు బోట్ ముందు 100 స్పీడ్లో వెళ్ళింది అనుకుందాం, ఇద్దరు ఎంటర్ అయ్యాక మేబీ 50-60లో వెళ్తుంది అనుకుందాం. సో దానికి యాక్సెప్టెన్స్ లేకపోవడము వల్ల మీరు ఏం చేస్తారంటే, మీ మైండ్లోనే మీరు ప్రతిదాన్ని 1కి 10 సార్లు నాకు అనుకున్నట్టు జరగట్లేదు, నేను అనుకున్నది జరగట్లేదు, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని. ప్రతి కపుల్ ఈజ్ యూనిక్, ప్రతి కపుల్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్, హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అలాగే వాళ్ళ గోల్స్ డిఫరెంట్. సో కంపేర్ చేసుకుని ఎందులో కంపారిజన్ చేసుకున్నప్పుడు మీలో ఒక మంచి స్పిరిట్ బయటికి రావాలి, కానీ పోటీతత్వం వల్ల మీ రిలేషన్షిప్ని మీరే చులకన చేసుకోకూడదు. అలా చులకన చేసుకుంటున్నారు అంటే అగైన్ ఇట్స్ రెడ్ ఫ్లాగ్. సో ఆల్ దీస్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్. మీరు అడిగిన 10 రెడ్ ఫ్లాగ్స్ ఇవి. దానికి సొల్యూషన్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఆన్సర్ చేస్తాం. వెన్ యూ ఫైండ్ రెడ్ ఫ్లాగ్స్ ఇన్ అ రిలేషన్షిప్, వాట్ యూ షుడ్ డూ ఇమ్మీడియట్లీ? యూ షుడ్ డాన్స్, యూ షుడ్ సెలబ్రేట్. ఎందుకంటే ఫస్ట్ యూ షుడ్ డాన్స్ ఫర్ యువర్ సెల్ఫ్, దట్ యు ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై. మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోండి. ఓ నేను ఇది కరెక్ట్ గా దొరికింది, పర్టికులర్ ఈ రెడ్ ఫ్లాగ్ తెలిసిందన్న వెంటనే అమ్మయ్య నాకు తెలిసింది అని. తెలియకపోతే మీరు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయలేరుగా. తెలిసింది కాబట్టి మీరు సొల్యూషన్ వైపు అడుగులు వేస్తారు. ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయి, నేను దాని మీద కాలేస్తే జారి పడిపోతా, కానీ ఇక్కడ పక్కన తడి తగులుతున్నప్పుడే మీరు ఐడెంటిఫై చేస్తే మీరు లక్కీయేగా. పడిపోతే ఇంజరీ అయిపోతే ఏం చేయలేం, అవాయిడ్ చేయలేం. కానీ ఇప్పుడు మీరు దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయొచ్చో మీకు ఒక చాయిస్ ఉంది. సో దాన్ని సెలబ్రేట్ చేసుకోండి ఫస్ట్. శుభ్రంగా ఒక గెంతేసాక అప్పుడు ఓకే నేను ఈ స్టేజ్లో ఉన్నాను, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అనేది మీరు నెక్స్ట్ స్టెప్. అది ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, కూర్చొని మీతో మీరు మాట్లాడుకోవడం మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మీరు కోపంలో ఉన్నప్పుడు, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నప్పుడు, లేదా డిసప్పాయింటెడ్గా ఉన్నప్పుడు మీ ఎమోషన్స్ చాలా తారాస్థాయిలో ఉంటాయి. ఆ తారాస్థాయిలో ఉన్నప్పుడు మీ డెసిషన్ మేకింగ్ అబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేరు. దిస్ ఇస్ 100% ఫ్యాక్ట్. సో ఈ ఫ్యాక్ట్ని హ్యాండిల్ చేయడానికి మీరు ఫస్ట్ కూల్ అయిపోవాలి, మైండ్ని కంప్లీట్ చిల్ డౌన్ చేసేయండి. ఐఎమ్ ఏబుల్ టు ఐడెంటిఫై అనే ఒక హ్యాపీ స్పిరిట్లోకి వచ్చినప్పుడు, ఒక హై ఎనర్జీలోకి వచ్చినప్పుడు మీరు మీతో మీరు కూర్చొని, నేను ఎందుకు రిలేషన్షిప్ స్టార్ట్ చేశాను, నేను ఎక్కడ ఫెయిల్ అవుతున్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి మనిషి ఒపీనియన్ కూడా వ్యాలిడే. ప్రతి మనిషి ఇన్నర్ వాయిస్, కాన్షియస్నెస్, మనలో ఉన్న డివైన్ మనకు చెప్తుందన్నమాట, నువ్వు ఇది కరెక్ట్గా లేదు, సంథింగ్ ఇస్ ఆఫ్ అనేది నీకు ముందు తెలుస్తుంది. సో నీతో నువ్వు కూర్చొని ఒక డైలాగ్ చేసుకో, నేను ఎందుకోసం ఎంటర్ అయ్యాను రిలేషన్షిప్లో, ఇది వర్కౌట్ అవ్వడం లేదు, నేనేం చేయగలను, నేను ఎక్కడ మిస్టేక్ అవుతున్నాను అని నిన్ను నువ్వు క్వశ్చన్ చేసుకోగలిగిన స్ట్రెంగ్త్ నీకు ఉన్నప్పుడు ఆ రిలేషన్షిప్ 100% నువ్వు రైట్ డైరెక్షన్లో డ్రైవ్ చేయగలుగుతావు. ఆ స్ట్రెంగ్త్ నీకు వస్తుంది. పక్కనకు ఉన్న పార్ట్నర్ని క్వశ్చన్ చేయడం చాలా ఈజీ, వాళ్ళని బ్లేమ్ చేయడం చాలా ఈజీ, ఫింగర్ పాయింట్అవుట్ చేయడం ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం చాలా ఈజీ పని అది. కానీ మనల్ని మనం సంస్కరించుకోవడం, మనలో ఉన్న తప్పుల్ని, మనలో ఉన్న పొరపాట్లని ఐడెంటిఫై చేసి సరిదిద్దుకోవడం నువ్వు అన్నట్టే చాలా టఫ్. ఇట్స్ అ వెరీ టఫ్ టాస్క్. సో ఫస్ట్ హ్యావ్ అ క్యాండిడ్ కాన్వర్జేషన్ విత్ యూ. జెన్యున్గా మీతో మీరు మాట్లాడండి. వీలైతే ఒక పేపర్ సహాయం తీసుకొని, పెన్ పేపర్ తీసుకొని రాయండి. ఏం స్టార్ట్ చేసాము, మీ గోల్ ఏంటి మ్యారేజ్ చేసుకున్నప్పుడు, ఇప్పుడు అది ఏమవుతుంది, మీరు ఏం చేస్తున్నారు, అసలు మీరు రిలేషన్షిప్ కోసం ఏం చేస్తున్నారు. చాలామంది ఎంత
సెల్ఫ్ సెంటర్డ్గా ఉంటారంటే వీళ్ళు రిలేషన్షిప్కి ఏమి ఇవ్వరు, బట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ టాప్ నాచ్. రూఫ్ టాప్లో ఉంటాయి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, కానీ వీళ్ళు దే డోంట్ గివ్ మచ్. చాలా ఈజీగా ఏదైతే అయిపోతుందో అది మాత్రమే చేస్తారు. దే డోంట్ రియలైజ్. బట్ సో వెన్ యూ పెన్ పేపర్ అబద్ధం ఆడవు, మీతో మీరు జెన్యున్గా కూర్చొని సీరియస్గా దీన్ని తీసుకొని మీరు రాస్తున్నప్పుడు నేను ఏమి ఇస్తున్నాను ఏమి ఇవ్వటం లేదు అనేది మీరు రాస్తున్నప్పుడు క్లారిటీ 50% క్లారిటీ మీరు యువర్ బ్యాంగ్ ఆన్ 50% క్లారిటీ మీకు వచ్చేస్తుంది. ఇంకొక 50% క్లారిటీ మేబీ యూ టాక్ టు యువర్ పార్ట్నర్, అప్పుడు కూడా మీకు క్లారిటీ రావటం లేదు, ఇట్స్ నాట్ లీడింగ్ ఇన్ టు మీనింగ్ఫుల్ కాన్వర్జేషన్, దెన్ యూ గో టు అన్ ఎక్స్పర్ట్. నాట్ ఎవ్రీ మ్యారేజ్ నీడ్స్ అన్ ఎక్స్పర్ట్. అసలు వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోకనే చాలా రోజులైంది. కొంతమంది విపరీతంగా మాట్లాడేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఎందుకంటే వీళ్ళు చెప్పేది వీళ్ళు యాక్సెప్ట్ చేయరు, వీళ్ళు చెప్పేది వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఇంకా అక్కడి నుంచి గొడవలు, చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిపోవడము, వీళ్ళు మాత్రం ఎక్కడ తగ్గరు. రైట్? సో అట్లాంటి కేసెస్లో మీరు ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి. కానీ ముందు మీతో మీరు ఒక క్యాండిడ్ కాన్వర్జేషన్ చేయండి, మీ వెల్ విషర్స్తో మాట్లాడండి. వెల్ విషర్స్తో మాట్లాడడం వల్ల డివోర్స్ వరకు వెళ్ళాల్సిన అవసరమే లేదు అసలు. ఎందుకంటే మీ వెల్ విషర్స్ మీకోసం మంచిగా ఆలోచిస్తారు కదా. కానీ ఇవాళ రేపు వెల్ విషర్స్ కూడా చాలా తగ్గిపోతున్నారు. ఒక రిలేషన్షిప్ మంచిగా వర్కౌట్ అవుతుందంటే జనాలు జెలస్ ఫీల్ అవుతున్నారు. వీళ్ళు ఎంటర్టైన్మెంట్ కావాలి, డ్రామా కావాలి వాళ్ళకి, అది వాళ్ళకి దొరకటం లేదు. మీరు కాంప్రమైజ్ అయిపోయి కొంచెం నేను ఒక దగ్గర ఎక్కడ యాక్చువల్ ఎవరో చెప్పారు మ్యామ్, అమ్మాయి పర్టికులర్ హస్బెండ్ వల్ల చాలా ఇబ్బంది వచ్చి కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో అదే టైంలో ఒక క్యాంపస్కి ఏదో అక్కడే ఉండి వర్క్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంట. అబ్బా నాకు పీస్ కావాలి, ప్రశాంతత కావాలని కాసేపు వెళ్ళి అక్కడ ఉందంట. సో అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే, ఒకప్పుడేమో పోన్లే అమ్మ సర్దుకుపోవాలి, ఏం కాదు అది ఇది అని చెప్పేది. కాస్త అవును ఇప్పుడు కొట్లాడిన తర్వాత కొట్లాడా, ఎందుకు మళ్ళీ అక్కడికి వెళ్ళటము, ఏం కాదు ఇక్కడే ఉండు అని చెప్పారంట ఆమెకి. సో అలా తన మైండ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇంకా ఎక్కువ విడిపోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు, స్కోప్ ఇస్తున్నారు, కానీ కలపడానికి చూడట్లేదు. సో ఎందుకు మనుషుల మైండ్ సెట్ కూడా పెళ్లి చేసుకోలేదా అని 100 సార్లు అడుగుతారు. చేసుకున్న వాళ్ళని బాగుంటే బాగాలేదు అంటే వెంటనే సార్ట్అవుట్ చేయకుండా విడదీస్తుంటారు అని అనుకోవచ్చు. మీ మైండ్లో ఉన్నదే మీ రియాలిటీలో మేనిఫెస్ట్ అవుతుంది భవ్య. ఓకే, మీరు మైండ్లో చాలామంది అనుకుంటారు నాకు ఈ రిలేషన్షిప్ కావాలి, కానీ పక్కనున్న వాళ్ళు నాకు నెగిటివ్గా చెప్తున్నారు. ఇక్కడ 2 విషయాలు, దేర్ ఆర్ 2 థింగ్స్ హియర్. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటెన్షన్స్ నిజంగానే రాంగా, దే విష్ బ్యాడ్ ఫర్ యూ, ఆర్ యు ఆర్ కన్ఫ్యూజింగ్ దెమ్. ఎందుకంటే మనం హ్యాపీగా ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతాం, సాడ్గా ఉన్నప్పుడు ఒకటి మాట్లాడతాం. మనలో మనకే క్లారిటీ లేదనుకో, అది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నోట్లోంచి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో చాలా వరకు వెల్ విషర్స్ లేకపోవడం అనేది నిజము, కానీ ఒక్కొక్కసారి మనమే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నాడు, నన్ను ఇలా సతాయిస్తున్నాడు. సమ్టైమ్స్ ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ యూ. వాళ్ళు పార్ట్నర్స్ బ్రింగ్ అవుట్ ద బెస్ట్ ఇన్ అస్, దే ట్రై టు బ్రింగ్ అవుట్ ద బెస్ట్ అట్లీస్ట్. అంటే నువ్వు బెటర్ పర్సన్ అవ్వాలి అంటే నువ్వు ఎక్కువ పేషెంట్గా ఉండాలి, నువ్వు ఎక్కువ యాక్సెప్టింగ్గా ఉండాలి, నువ్వు ఛాలెంజెస్ని ఫేస్ చేయాలి, నువ్వు ఒక బెటర్ పర్సన్ అవ్వాలి. దానికి మన పార్ట్నర్ హెల్ప్ చేస్తారు మనకి. దానికి తగ్గ ఎన్వైర్న్మెంట్ యూనివర్స్ మన పార్ట్నర్ ద్వారా, మన ఫ్యామిలీ ద్వారా క్రియేట్ చేస్తుంది అట్లాంటి ఎన్వైర్న్మెంట్. కానీ మనం ఏం చేస్తాం, ఫస్ట్ పార్ట్నర్ని అటాక్ చేస్తాం, వాళ్ళనే మిస్అండర్స్టాండ్ చేసుకుంటాం, వాళ్ళ గురించే రాంగ్గా మాట్లాడతాం. రైట్? ఇది సర్వసాధారణంగా జరిగే విషయమే. సో సమ్వేర్ మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారా మీ వెల్ విషర్స్ని, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, అవునా కాదా అనేది ఒకసారి ప్రశ్నించుకోండి. సో అంటే అది ప్రశ్నించుకునే ముందు మీరు ఇందాక అన్నట్టుగా ఫస్ట్ వాళ్ళ పార్ట్నర్తో డిస్కస్ చేస్తే క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉండొచ్చు అంటారు కదా మేడం? బయట వ్యక్తులతో డిస్కస్ చేసే కన్నా ముందే మీతో మీరు మాట్లాడుకున్నాక మీరు మాట్లాడాల్సింది మాత్రం మీ పార్ట్నర్ తోటి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉంది, నేను మీతో మాట్లాడకుండా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరితో దాని గురించి మాట్లాడతా, ఇది ఒక ప్యాటర్న్. ప్రాబ్లమ్ విల్ నాట్ గెట్ సాల్వ్డ్, ఇట్ విల్ స్ప్రెడ్. అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ అవుతాయి. రాదర్ ఐ కమ్ స్పీక్ టు యూ, ఇట్ గెట్స్ సాల్వ్డ్ ఇన్ అన్ ఇన్స్టెన్స్. కొన్ని ఇయర్స్ పట్టే సమస్య కూడా ఇన్స్టెంట్గా సాల్వ్ అయిపోతుంది. బట్ ఇక్కడ వాళ్ళకి ఒక క్వశ్చన్ వస్తుంది మ్యామ్, లైక్ ఎదర్ ఫీమేల్ కావచ్చు మేల్ కావచ్చు, వైఫ్ హస్బెండ్ ఉన్నప్పుడు
కొన్నిసార్లు వైఫ్ రియలైజ్ అవ్వచ్చు, ఏంటి అసలు మ్యారేజ్ ఎటు వెళ్తుంది, నేను కరెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ నన్ను, సరేలే అని తను ఒకసారి పాజిటివ్ వైపుకి వచ్చి సరిగ్గా మాట్లాడదామని అవతల వెళ్ళినప్పుడు అవతల నుంచి సేమ్ అదే ఎఫర్ట్ రాకపోవచ్చు, అర్థం చేసుకోవడానికి అసలు ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. సేమ్ వైస్ వర్సా, లైక్ హస్బెండ్ ఉన్నప్పుడు వైఫ్ ఉండకపోవచ్చు. మేడం మరి మేమంతా కష్టపడే మేము ఒక్కరమే ఎఫర్ట్ పెడితే సరిపోదు కదా, అవతల నుంచి కూడా రానప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి అని అంటారు. ఏం చెప్పాలి? మ్యారేజ్ ఇస్ అ కంటిన్యూస్ వర్క్. ఈ ఇన్స్టిట్యూషన్లో నేను ఒకరోజు ఇది ఇచ్చాను కదా, నాకు నెక్స్ట్ డే ఇది కావాలంటే కష్టం. ఓకే, మీరు ఇష్టపడి ఒక కమిట్మెంట్ ఇచ్చారండి. పెళ్ళి అనేది మీరు ధర్మార్థ కామ మోక్షాల్లో నేను తనతో ఉంటాను అని మీరు ఒక ప్రమాణ స్వీకారం చేసి వస్తారు. ఒక చాలా మేబీ చాలా రేర్గా చాలా కొత్తగా ఇప్పుడు వింటున్న ఫీలింగ్ వస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో ఈ సెంటెన్స్ అనేది మిస్ అవుతున్నట్టుంది కదా మేడం. లైక్ మనం గుర్తు చేసే వాళ్ళు తగ్గిపోయారు, మనకి మనం కూడా గుర్తు చేసుకోవట్లేదు. మనం చాలా బిజీ అయిపోతున్నాము. నాకేం కావాలి, నేను ఎలా ఉండాలి, నేనేమనుకున్నాను అనే ఫోకస్ ఎక్కువైపోయి పెళ్లినాటి ప్రమాణాలు ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు, ఆ రోజు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారో ఎంతమంది గుర్తు చేసుకుంటున్నారు, మీరు ఎంత ప్రేమతో ఎంత సెల్ఫ్లెస్గా ఉండి ఆ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారు. ఎందుకంటే మ్యారేజ్ అన్న థాట్ మైండ్లోకి వస్తేనే నా కోసం ఒక వ్యక్తి ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి నా జీవితాన్ని నాతో షేర్ చేసుకోవడానికి వచ్చింది, లేకపోతే తన ఫ్యామిలీలో నన్ను కలుపుకుంటున్నారు, నాకు మంచి చెడులో నాకు ఒక భార్యగా అర్హత కల్పిస్తున్న ఒక కుటుంబం ఇది అని ఎంతమంది ఆ భావనతో ఉండగలుగుతున్నారు నిజంగా. మర్చిపోతున్నాం మనం. అండ్ సమ్వేర్ వీ థింక్ ఇట్ ఈస్ ఓల్డ్ స్కూల్డ్. అలా ఉంటే ఇది చాలా ఓల్డ్ స్కూల్ ఏమో, ఇవాళ రేపు ట్రెండ్కి సెట్ అవ్వట్లేదు. మేబీ ఎక్కువగా నేను అనేది ఎక్కువగా పెరిగి మేబీ నాకు నువ్వేంటి అనే ధోరణి ఎక్కువ పెరగడం వల్ల అనొచ్చా? లైక్ మరీ ఓవర్ లైక్ సెల్ఫిష్ అనొచ్చా, లేకపోతే ఏమనొచ్చు మ్యామ్ దాన్ని ఏమంటారంటే నాకే ఒక మాయలో ఇరుక్కుపోతున్నాము అనొచ్చు, ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతున్నాం అనొచ్చు, స్వార్థం అని కూడా అనొచ్చు. ఎందుకంటే మ్యారేజ్లో నువ్వు నేను ఇద్దరము కలిసి ఒక భాగం, పార్ట్నర్ ఉన్నారు అనేది మర్చిపోవద్దు. నీ కెరియర్, నీ గోల్స్, నీ హ్యాపీనెస్ ఎప్పుడు ఇదే ప్రయారిటీ అనుకోకు. సమ్ టైమ్స్ ప్రయారిటైజ్ యువర్ పార్ట్నర్స్ హ్యాపీనెస్, సమ్ టైమ్స్ ప్రయారిటైజ్ ద ఎంటైర్ ఫ్యామిలీ ప్రయారిటీని కూడా నువ్వు మైండ్లో పెట్టుకుంటే, ఇవాళ నేను బయటికి వెళ్ళాలి, నాకు అవ్వలేదు, నాకు డిసప్పాయింటెడ్గా ఉంది, నాది అవ్వలేదు అని ఆలోచిస్తున్నామా, లేకపోతే ఓ మా హస్బెండ్ ఇంటికి వచ్చారు లేదా మా వైఫ్ ఇంటికి వచ్చింది, తన డే ఎలా ఉందో, నాకే ఇలా ఉంది, తను ఎలా ఫేస్ చేస్తుందో. ఇద్దరు పార్ట్నర్ ఇన్ క్రైమే కాదు, పార్ట్నర్ ఇన్ ఎవ్రీథింగ్ అవ్వండి. ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు పార్ట్నర్. ప్లెజర్లోనే కాదు, సుఖం దుఃఖం కష్టం నష్టం బాధ్యత అన్నిట్లో పార్ట్నర్ అవ్వండి. మీరు ఒంటరి పోరాటం చేయాల్సిన అవసరమే లేదు, వాళ్ళు కూడా మీతో ఉన్నారు అనేది గుర్తించండి. రిలేషన్షిప్లో మీరు అన్నట్టు నేనే ఎఫర్ట్ పెడుతున్నాను, తను పెట్టే ఎఫర్ట్ ఏంటి, తను ఇంతవరకు పెట్టిన ఎఫర్ట్ ఏంటి, నేను ఎక్కడన్నా గుర్తించలేకపోతున్నానా? నిజంగానే కొన్ని సంవత్సరాలు మీరు పెడుతున్నారు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నాకు ఇది కావాలి అని ఓపెన్గా చెప్పండి. వై ఆర్ యూ నాట్ ఏబుల్ టు ఆస్క్? సమ్వేర్ ఆత్మన్యూనత భావం ఉండడం వల్ల, మీ మీద మీకే నమ్మకం లేకపోవడం వల్ల మీరు చేస్తున్నారా ఇది? నిజంగానే అవతల వ్యక్తి మీకు కొన్ని సంవత్సరాలైనా కమిట్మెంట్ ఇవ్వకపోతే మరి ఎందుకు ఉంటున్నారు మీరు ఆ రిలేషన్షిప్లో? దేనికోసం ఉంటున్నారు? ఫ్యామిలీ కోసం ఉంటున్నారా, పిల్లల కోసం ఉంటున్నారా? దెన్ ఇట్స్ బెటర్ టు టాక్ అబౌట్ ఇట్ విత్ ద ఫ్యామిలీ. ఎందుకంటే ఫ్యామిలీలో అందరూ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు కదా, ఫ్యామిలీ సపోర్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. మీరు చూడండి, ఎక్కడన్నా ఒక పర్సన్ ఆ రిలేషన్షిప్కి చాలా వాల్యూ ఇచ్చి చాలా ఫ్యామిలీ కోసం చేస్తుంటే ఆ పార్ట్నర్ గుర్తిస్తాడో లేదో, ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే తెలియదు కానీ, ఆ పార్ట్నర్ గుర్తిస్తుందో లేదో తెలియదు కానీ ఫ్యామిలీ మెంబర్ మాత్రం కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తారు. ఎందుకు తెలుసా? మీరు రిలేషన్షిప్లో కమిటెడ్గా ఉన్నది ఇట్స్ నాట్ గోయింగ్ అన్నోటిస్డ్. పక్కన వాళ్ళు మీకోసం నోటీస్ చేస్తున్నప్పుడు వై ఆర్ యూ నాట్ నోటీసింగ్, వై ఆర్ యూ నాట్ ఆస్కింగ్, వై ఆర్ యూ నాట్ టేకింగ్ అ స్టెప్? కొన్ని దగ్గరగా ఉండి సార్ట్అవుట్ చేసుకోలేకపోతే దూరం వెళ్ళి సార్ట్అవుట్ చేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. కొన్ని రోజులు దూరంగా వెళ్ళండి, మీరు వర్కౌట్ చేయాల్సింది వర్కౌట్ చేసుకోండి, ఫిగర్ అవుట్ చేయాల్సింది ఫిగర్ అవుట్ చేసుకోండి, కమ్ బ్యాక్ అగైన్.
మేబీ దూరంగా ఉంటే ఎక్కడ మిస్టేక్ అవుతుందో ఫైండ్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉండొచ్చు. ప్రేమ పెరుగుతుంది, క్లారిటీ పెరుగుతుంది, రియాలిటీ ఏంటో తొందరగా యాక్సెప్ట్ చేస్తాము. పక్కనే ఉంటే వాల్యూ తెలియదు ఎప్పుడైనా సరే. కొన్ని రోజులు తప్పుకోండి, ట్రై దిస్ మెథడ్, ఇట్ వర్క్స్ లైక్ మ్యాజిక్. బట్ మ్యామ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చాలా మందికి, లేదు మేడం మా ఇంట్లో రిలేటివ్సే మాకు పెద్ద ప్రాబ్లము, వాళ్ళు ఉండటం ఈ మధ్య లేదు, ఇంట్లో సింపుల్ థింగ్ లైక్ అత్త మామ ఉంటారు అబ్బాయి సైడ్, వాళ్ళు ప్రేమగా ఇష్టంగా ఎన్నో రోజుల నుంచి అమ్మ నాన్నని చూసుకోవాలనే థాట్లో ఉంటారు. బట్ వచ్చిన అమ్మాయి కొన్నిసార్లు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సో ఇక్కడ మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ వస్తుంటాయి. అటు అబ్బాయి ఈ అమ్మాయిని మేనేజ్ చేయలేరు, మదర్ని మేనేజ్ చేయలేరు, అండ్ చుట్టూ ఉన్న రిలేటివ్స్ కూడా ఎక్కువగా అవును మీ ఆయన ఇలా చేయట్లేదా, మీ ఆయన ఇలా చేయట్లేదా, నీకు ఇవ్వట్లేదా, నీకు ప్రయారిటీ ఇవ్వట్లేదా అన్నప్పుడు వీళ్ళు వెంటనే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా, లేకపోతే వాళ్ళు వెంటనే తీసుకోవాల్సిన స్టెప్, ఆలోచన, వెంటనే స్టాప్ చేయాల్సిన థింగ్, ప్రొటెక్ట్ చేసుకోవాలి వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళంటే వాళ్ళు ఏం చేయొచ్చు అంటారు? బ్యూటిఫుల్. ఎందుకంటే మనము వ్యక్తుల్ని మార్చలేం, బయట వ్యక్తుల్ని మార్చలేం. కానీ పార్ట్నర్షిప్లో మీరు మారండి, మీ పార్ట్నర్ని మీ ప్రేమ గురించి ఆలోచించేలా చేయండి. ఈ పవర్ మీకు ఉంటుంది. ఎనీ రిలేషన్షిప్లో భార్యకు కానీ భర్తకు కానీ అది నిజమైన ప్రేమ అయితే, ఎందుకంటే చాలామంది ప్రేమ అని భ్రమపడుతూ ఉంటారు. నేను ఇక్కడ కూర్చున్నాను భవ్య, ఈ చైర్నే విపరీతంగా ప్రేమిస్తూ, ఈ ప్లేస్నే ఫ్యాంటసైజ్ చేస్తూ ఇది ప్రేమ అంటే కుదరదు. ఈ చైర్ పట్ల నాకు రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి. ఈ చైర్ నాకు కావాల్సింది ఇస్తుంది, నేను దానికి కావాల్సిన కేర్ కూడా ఇస్తేనే ఇది నిలబడుతుంది. ఎనీ రిలేషన్షిప్ అంతే. ప్రేమతో మీరు దేన్నైనా మార్చుకోగలుగుతారు. నాకు ఫ్యామిలీలో ఓన్లీ హస్బెండ్ కావాలి, వాళ్ళ తల్లిదండ్రులు వద్దు అని అనేది స్వార్థం, సెల్ఫిష్నెస్, ఇన్హ్యూమన్. ఎందుకంటే వీ కేమ్ విత్ ఆల్ దిస్. మనం ఈ రిలేషన్షిప్లో ఎంటర్ అయినప్పుడు మీ హస్బెండ్ ఇక్కడ వరకు రావడానికి ఫ్యామిలీ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. బట్ యా, వాట్ ఇఫ్ దే ఆర్ టాక్సిక్? ఆ పార్ట్ని నేను ఇప్పుడు ఐ విల్ స్టార్ట్ అడ్రెస్సింగ్ దాట్. ఇఫ్ దే ఆర్ టాక్సిక్, స్టార్ట్ డ్రాయింగ్ అ లైన్. మీ రిలేషన్షిప్ని ప్రయారిటైజ్ చేసుకుంటూనే బోత్ ఆఫ్ యూ స్టార్ట్ సెట్టింగ్ అ బౌండరీ దట్ ఇంతకు మించిన టాక్సిసిటీ మేము తీసుకోలేము, మాకు ఇది కావాలి అని చెప్పి క్లియర్గా చెప్పండి. పెద్దవాళ్ళు కదా, మేబీ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు పుట్ ఇట్ అవుట్ వెరీ స్ట్రాంగ్లీ, బట్ సటిల్గా చెప్పండి. ఇఫ్ దే వాంట్ టు టేక్ అ స్టెప్ దే విల్, అదర్వైజ్ యూ సేఫ్ గార్డ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్స్ యాజ్ అ కపుల్. మీ వెల్బీయింగ్ కోసం మీరు ఫైట్ చేయాల్సిన రోజు ఇది. యూ కాంట్ జస్ట్ కీప్ ఇట్ ఇన్ ది థిన్ ఎయిర్ అండ్ లీవ్ ఇట్ టు ఎవ్రీ వన్ అండ్ ఇమాజిన్ దట్ ఇట్ విల్ వర్క్అవుట్. అలా వర్కౌట్ కాదు. అండ్ ఈ టాక్సిసిటీ వాళ్ళు తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. నాట్ ఎవ్రీబడి ఈజ్ మెంట్ ఫర్ అండర్స్టాండింగ్ యువర్ లవ్. అలా అర్థం చేసుకోలేని వాళ్ళ నుంచి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మీరున్న ప్లేస్లోనే మీరు డిస్టెంట్గా ఉండొచ్చు అని బిలీవ్ చేయండి. నాట్ వర్కింగ్ అవుట్, దెన్ మూవ్ అవే టు సేవ్ ద రిలేషన్షిప్. పీపుల్ విల్ రియలైజ్. కష్టపడి ఏదో అన్ని సెట్ చేసుకోవాలని బలవంతంగా ఉండాల్సిన అవసరం అయితే, ఎవరిని మెప్పించడానికి, ఎవరిని ప్లీజ్ చేస్తున్నారు, మీకేది ఇంపార్టెంట్? ఈ కైండ్ ఆఫ్ క్వాలిటీ క్వశ్చన్స్ విల్ గివ్ యూ అ లాట్ ఆఫ్ క్లారిటీ. ఈవెన్చువల్గా యూ విల్ యాక్సెప్ట్ వాట్ హ్యాస్ టు బి డన్. లైక్ అంటే సింపుల్ వేలో ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అన్న, ఒక రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉండాలనే యాక్షన్స్, వర్డ్స్ ఇవి మోర్ ఎక్కువగా మాట్లాడతాయి అనుకోవచ్చా మ్యామ్? వెరీ ఇంపార్టెంట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ ఫస్ట్. మీకేమి ఆలోచన ఉంది, మీరు ఏం కోరుకుంటున్నారు అనేది ఒక ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తే, దాన్ని సపోర్ట్ చేసేవే మీ యాక్షన్స్, మీ డెసిషన్స్. సో వాటిని టైం టు టైం రివ్యూ చేయండి. డోంట్ ఓవర్ డూ ఇట్ ఆల్సో. ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. యూ హ్యావ్ ఎ లైఫ్ భవ్య టు టేక్ కేర్ ఆఫ్. ఎంతని ఓవర్ థింక్ చేస్తారు, ఎంతని అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తారు, ఎంతని మీ పీస్ ఆఫ్ మైండ్ని పోగొట్టుకుంటారు. యూ హ్యావ్ అ లైఫ్ టు లీడ్. టు బీ హానెస్ట్, నాకు అర్థమైంది ఏంటంటే మ్యామ్, యాక్చువల్లీ స్టిల్ ఈవెన్ అన్మ్యారీడ్ పీపుల్కే కొంచెం అర్థమవుతుంది ఇవి చూసిన తర్వాత. వాట్ ఎవర్ ది మేనిఫెస్ట్ అబౌట్ ద మ్యారేజ్, అంటే ఊహించుకుంటారు కదా, నేను అన్నాను ఇమాజిన్ చేసుకుంటారు. ఆ ఇమాజిన్ చేసుకున్న వరల్డ్ని ఇప్పుడు నా దగ్గరికి వచ్చింది, దీన్ని నేను ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఎలా ముందుకు ఒక్కొక్క కోరిక తీర్చుకోవాలి అనే దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతున్నారేమో అని నేను అంటాను. వాట్ డూ యూ సే మ్యామ్? వాట్ యూ ట్రయింగ్ టు మేనిఫెస్ట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఎవెన్చువలీ యూ ఆర్ ఇన్ దట్ పాత్. యూ అగ్రీ ఆర్ నాట్. మీరు ఏదైతే కలలు కన్నారో, దే జస్ట్ డెంట్ వానిష్ ఇన్ ద థిన్ ఎయిర్ జస్ట్ లైక్ దాట్.
యా and they will not happen just like that and they'll not turn into reality just like that. అలా చిటిక వేయంగానే అయిపోవు. ఎవ్రీథింగ్ టేక్స్ టైం. మనిషి అనుకున్న ప్రతిదీ జరుగుతుంది. అయితే దానికి కావాల్సిన రైట్ ప్లానింగ్, యాక్షన్, అలాగే సపోర్ట్ ఉండాలి ఎన్వైర్న్మెంట్ నుంచి, మీ నుంచి. మీరు ఊహించుకున్న ప్రపంచాన్ని మీరు క్రియేట్ చేసుకోండి. ఆల్సో బీ ప్రాక్టికల్ దట్ when you're imagining, don't just think about you and your partner. తర్వాత ఎన్వైర్న్మెంట్లో ఎవరున్నారు, పెళ్ళికి ముందే మీకు తెలుస్తుంది కదా ఎవరున్నారో, వాళ్ళ కోరికలు కూడా ఉంటాయి. సో స్టార్ట్ ప్రయారిటైజింగ్. యువర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ విల్ బీ యువర్ లీస్ట్ ప్రయారిటీ. You and your family will be your first priority. Your well-being will your first priority. Start prioritizing. ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది మ్యామ్. మోస్ట్లీ ఫ్యామిలీ ఎక్స్టెండెడ్, ఓకే, మదర్, ఫాదర్, రిలేటివ్స్, ఎవరో సిస్టర్ ఇన్ లాస్, ఓకే, వీళ్ళందరూ వచ్చారు. బట్ కొంత బౌండరీ అయిన తర్వాత, వన్స్ వీళ్ళు ఫ్యామిలీ అయిన తర్వాత పిల్లలు, కిడ్స్ వస్తారు. ఇది ఒక ఫ్యామిలీ పర్టికులర్, వీళ్ళే ఒక రౌండ్ అవుతారు. బట్ ఆఫ్టర్ కిడ్స్ కూడా డివోర్స్ తీసుకోవడం, మళ్ళీ కొంచెం ఆ రిలేషన్లో టాక్సిసిటీ బిల్డ్ చేసుకోవడం అనేది ఎందుకు జరుగుతుంది? వాళ్ళు దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసుకోవచ్చు? సో పిల్లలు పుట్టిన తర్వాత సడన్గా టాక్సిసిటీ అయితే రాదు. దేర్ మైట్ బి సిచ్యువేషన్స్ వేర్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కోప్ అప్ విత్ యువర్ ఓన్ హెల్త్. మీ హెల్త్ని మీరు హ్యాండిల్ చేసుకోలేకపోవడము, మీ ఎమోషన్స్ని మీరు హ్యాండిల్ చేసుకోకపోవడము అనే ఒక స్టేజ్ వస్తుంది డెలివరీ అయిన తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత. మీరు మీ చైల్డ్ బర్త్ నుంచి కంప్లీట్గా హీల్ అవ్వకపోయినా, మీ ఎన్వైర్న్మెంట్ నుంచి మీకు ప్రాపర్ సపోర్ట్ దొరకకపోయినా, మీరు కంప్లీట్గా వాళ్ళని ఫర్గివ్ చేయలేకపోయినా టాక్సిసిటీ అనేది పెరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా మీ మీద వర్క్ చేసుకోవడం ఫస్ట్. అలా వర్క్ చేసినప్పుడు యూ విల్ స్టార్ట్ టు యాక్సెప్ట్ పీపుల్ యాజ్ దే ఆర్. అవతల వాళ్ళు కూడా ఎంత చేయగలరో అంతే చేయగలరు, కానీ మీకు ఒక ట్రబుల్సమ్ సిచ్యువేషన్ వచ్చిందని వాళ్ళ లైఫ్ మారిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్ బర్త్ అయిన తర్వాత మీరు ఇఫ్ యూఆర్ అ వెరీ అంబిషియస్ ఉమెన్, మీరు ఇమ్మీడియట్గా వర్క్కి వెళ్ళలేకపోవచ్చు. బట్ యువర్ హస్బెండ్ విల్ హ్యావ్ టు వర్క్, ప్రొవైడ్ చేయడానికి కానివ్వండి, టు యునో హ్యావ్ హిజ్ ఓన్ లైఫ్ కానివ్వండి. హీ కాంట్ జస్ట్ లీవ్ ఎవ్రీథింగ్ అండ్ బీ దేర్ విత్ యూ. 6 months, 1 year, 2 year, done. బట్ దాని తర్వాత వీ హ్యావ్ టు మూవ్ ఆన్. యూ ఆల్సో హ్యావ్ టు మూవ్ ఆన్. కానీ మీరు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు అనుకోండి, మీరు కొంచెం టైం ఇచ్చి ఆ సిచ్యువేషన్ యాక్సెప్ట్ చేసుకుని ఇంకొంచెం ఎక్స్ట్రా సపోర్ట్ తీసుకోండి. హౌ మచ్ ఎవర్ యువర్ పార్ట్నర్ కెన్ గివ్, హౌ మచ్ యువర్ ఫ్యామిలీ కెన్ గివ్, దే కెన్ గివ్ ఓన్లీ దట్ మచ్. మీరు ఇంకొన్ని సోర్సెస్ పెంచుకోండి, ఇంకా ఎక్స్ట్రా సపోర్ట్ పెట్టుకోండి. ఆ క్రాలింగ్ స్టేజ్లోంచి ఫస్ట్ మీరు బయటకు వచ్చేసేయండి. మీరు బయటకు వచ్చేసారు అనుకోండి, యూ బికమ్ బెటర్, ఎవ్రీథింగ్ బికమ్స్ బెటర్ యాజ్ అ ఫ్యామిలీ. సమస్య అక్కడ కొంచెం రిలాక్సేషన్ అక్కడే వస్తుంది. రైట్, మీరు హీల్ అవ్వండి. మీరు ఆ పాస్ట్ నుంచి బయటకు వచ్చేయండి ఫస్ట్. ఆ థింకింగ్ ప్యానల్ నుంచి బయటకు రండి. మీరు రాలేకపోతుంటే సపోర్ట్ తీసుకోండి. అప్రోచ్ కోచెస్, అప్రోచ్ హీలర్స్, అప్రోచ్ ఎక్స్పర్ట్స్, అప్రోచ్ ట్రామా హీలర్స్. ఆల్ దీస్ పీపుల్ ఆర్ రెడీ టు హెల్ప్ యూ. సో ఇట్లా ఫ్యామిలీ వ్యవస్థ గురించి మనం మాట్లాడుతూ వెళ్తుంటే ఎవ్రీ మైన్యూట్ థింగ్ అనేది మ్యాటర్స్ అనేది మనకు అర్థమవుతుంది. సో మీకు ఫైనల్గా మీ దగ్గర చూసే కేసెస్, లైక్ మనం ఇప్పుడు అడ్రస్ చేసిన చాలా ఇష్యూస్ ఉండి వచ్చిన ఎవరన్నా కపుల్ కేసెస్ చూసి వాళ్ళ నుంచి ఏ సొల్యూషన్, వాళ్ళు ఏది ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ టుగెదర్ ఉండి హ్యాపీగా లీడ్ చేస్తున్నారని ఒక ఎగ్జాంపుల్ ఇస్తే కొంచెం నెక్స్ట్ ఎవరన్నా కొద్దిగా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవ్వచ్చు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి ఒక టైంలో ఎక్స్టెన్సివ్గా వర్క్ చేసాం. ఓకే, కొన్ని ప్రాజెక్ట్స్ లీడ్ చేసాం అన్నమాట. సో ఆ టైంలో వచ్చిన కేసెస్లో తన ఓన్ బాడీని, తన ఓన్ ఎమోషన్స్ని నెగేట్ చేసే విమెన్ చాలా మందిని రీసెర్చ్ చేసి వాళ్ళ కేసెస్ని స్టడీ చేయడం జరిగింది. సో అట్లాంటి కేసెస్లో వన్ కేస్ దట్ స్టేడ్ విత్ మీ, that created a very positive impact for me and for the client also, is someone from Punjab. Okay. So this person was constantly prioritizing their family. అలా చేయడం వల్ల ఒక స్టేజ్ ఎలా వచ్చేసిందంటే తను ఏమీ చేయలేకపోయిన స్టేజ్, డోర్ పెట్టేసుకొని ఏడుస్తూ ఉండడం, రోజంతా ఎందుకు ఏడుస్తుందో తెలియదు. ఇది జరగాల్సిన టైంలో జరగకపోవడం వల్ల ఇంటెన్సిటీ ఎక్కువైపోయి తను ఎవరికి చెప్పలేదు. షీ హర్ సెల్ఫ్ ఈజ్ అ మెడికల్ ప్రాక్టీషనర్. సో డాక్టర్కి ఎయిల్మెంట్ రాదా, డాక్టర్కి జబ్బు రాదా,
సో అలాంటి ఒక పర్సన్ని చూసినప్పుడు, తనతో జర్నీ చేసి తన్ని హీల్ చేసేటప్పుడు ఐ అండర్స్టూడ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ప్రొఫెషన్ అండ్ ఎస్పెషలీ కెరియర్ ప్రయారిటీగా ఉన్న ఆడవాళ్ళు వాళ్ళ మీద వాళ్ళు చాలా టఫ్గా ఉంటున్నారు. ప్లీజ్ డోంట్ డూ దట్. మీ ఫ్యామిలీకి మీరు బెస్ట్ ఇవ్వాలి, బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ యువర్ ఓన్ వెల్ బీయింగ్. ఇలా చేస్తే అది తర్వాత ఇంకొక రకమైనటువంటి ట్రబుల్ ఆర్ రిపుల్ ఎఫెక్ట్ క్రియేట్ చేస్తుంది మీ ఫ్యామిలీలో. సో స్టార్ట్ గివింగ్ యువర్ సెల్ఫ్ టైమ్ ఆఫ్ తీసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ కమిట్మెంట్, సీ హౌ యూ క్యాన్ టేక్ టైమ్ టు లివ్ అప్ టు దెమ్. నథింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు బాగోకపోతే మీరు సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయలేరు, కమిట్మెంట్స్ని హ్యాండిల్ చేయలేరు, ఇల్లు కూడా బికమ్ హెల్ప్ ఫర్ యూ. సో టేక్ హెల్ప్, టేక్ టైమ్. ఆ ప్రాసెస్ని న్యాచురల్ ప్రాసెస్లా జరగనివ్వండి. పరుగులు పెట్టేయకండి, పరుగులు పెట్టాల్సిన అవసరం లేదని గుర్తించండి. మీరు అలా పరుగులు పెట్టడం వల్ల తర్వాత మీరే తడబాటు పడతారు, మీరే ఇబ్బంది పడతారని తెలుసుకోండి. సో ఈ కేసులో హస్బెండ్ వాజ్ వెరీ వెరీ సపోర్టివ్. ఆ అమ్మాయి ఆ సైకిల్ బ్రేక్ చేయడానికి, దేవర్ న్యూక్లియర్ ఫ్యామిలీ, చాలా పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉంది, కానీ దేవర్ బ్యాక్ ఇన్ విలేజ్. సో వీళ్ళు సిటీలో వీళ్ళు పడ్డ తంటాలు, వీళ్ళు పడ్డ కష్టాలు, వీళ్ళు ఒక చిన్న బేబీతో వాళ్ళు ట్రావెల్ చేసిన జర్నీలో ఆ హస్బెండ్ పాత్ర మాత్రం చాలా సిగ్నిఫికెంట్. అండ్ అట్ ద సేమ్ టైం హర్ ఫ్రెండ్స్, అలాంటి ఫ్రెండ్స్, వెల్ విషర్స్ అందరికీ ఉండాలని నేను కోరుకుంటాను. తను ఏదైతే టైం ఒక మంచి సర్కిల్ క్రియేట్ చేసుకోవడానికి స్పెండ్ చేసిందో ఆ సర్కిల్ తనకి చాలా హెల్ప్ అయింది. బట్ వాట్ ఈస్ ద సొల్యూషన్ దట్ ఐ గేవ్ హర్ that helped her was a lot of self-love, a lot of healing energies. So tanaki chaala help ayindi. Slow living, mindful living tanaki chaala help ayindi. So step by step I hand holded her like a baby. And the moment she herself was a coach, a doctor. So tanu evolve aina journey was very beautiful. స్లో లివింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, పరుగులు పెట్టకండి, హెల్ప్ తీసుకోండి, అండ్ స్టార్ట్ టేకింగ్ సెషన్స్, థెరపీస్. ఇట్స్ నథింగ్ రాంగ్. అండ్ మీ సపోర్ట్ సిస్టమ్తో యూ కెన్ డెఫినెట్లీ బౌన్స్ బ్యాక్. లాట్ ఆఫ్ ఫుడ్ దట్ షీ వాజ్ ఈటింగ్ వాజ్ ఆల్సో హ్యావింగ్ అ లాట్ ఆఫ్ ట్రిగర్స్. సో అన్ని రకాలుగాను ఓవరాల్గా తన్ని డెవలప్ చేయడానికి వీ పుట్ అన్ ఎఫర్ట్. సో షీ లాస్ట్ వెయిట్, she had a healthy connection with the baby. She overall became very very loving. సూపర్. సో ప్రాబబ్లీ వన్స్ ఒకటి ఏదన్నా డ్యామేజ్ చేస్తుంది మన రిలేషన్ కానీ, మన హెల్త్ని కానీ, మన ఇండివిజువాలిటీని కానీ అన్నప్పుడు వెంటనే దాన్ని ఫైండ్ అవుట్ చేసుకొని సీకింగ్ హెల్ప్ ఈజ్ నాట్ ఏ బ్యాడ్ థింగ్ అనేది రికగ్నైజ్ నాట్ ఎట్ ఆల్. యా, ట్రూ. యా, సో చూసారు కదా, మీకు మేబీ మంచిగా హీల్ అయ్యి ఉంటారు. స్టిల్ ఇంకా హీల్ చేసుకోవాలి మిమ్మల్ని మీరు అనుకున్నప్పుడు డెఫినెట్లీ మనకి కోచ్ రెడీగా ఉంటారు ఎప్పుడైనా మన మాటలు, మన ఎమోషన్స్ వినడానికి. అండ్ ఇంకా స్టిల్ మీ ఎమోషన్స్ ఏమన్నా దాగిపోయి ఉన్నాయి, దీని గురించి కొంచెం అడ్రస్ చేద్దాం అనిపించినప్పుడు కమెంట్ చేయండి. మనం రెగ్యులర్గా మనం మేడంతో డిస్కస్ చేస్తూ వాటన్నిటికీ సొల్యూషన్స్ కూడా ఫైండ్ చేసుకుందాం. అండ్ టిల్ దెన్ కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.